హాయ్! హలో! వెల్కమ్ టు వాటర్ మ్యాన్ ప్యూరిఫైయర్స్. ఈరోజు మనకి శ్రీహరికోట నుంచి అయితే కస్టమర్ కాల్ చేయడం జరిగింది. సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందని. సో, మనమైతే బయలుదేరామండి శ్రీహరికోటకి సర్వీస్ చేయడానికి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ అయితే ఎళ్తున్నానండి. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బావుంది. చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆల్‌మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో లాంచింగ్ యూనిట్ ఉంటదని అయితే చెప్పారు. లాంచింగ్ టైమ్‌లో ఇక్కడంతా ఫుల్ జనాలుంటారని అయితే చెప్తున్నారు. అన్నోన్ పర్సన్స్‌కైతే అలో లేదని చెప్పారు. సో, కస్టమర్ వచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ప్యూరిఫైయర్ కంప్లెయింట్ వచ్చేసి పంపు, ఫిల్టర్స్ అయితే పాడయ్యున్నాయి. దీన్ని రిపేర్ చేపించుకోవడం కంటే కొత్త ప్యూరిఫైయర్ తీసుకోవడం బెటర్ సార్ అనైతే చెప్పాము. కస్టమర్ అయితే నాకు టైం కావాలి. నేను మళ్ళీ చెప్తాననైతే చెప్పారు. అని చెప్పేసి మనం లంచ్‌కైతే వచ్చేసాము. ఈ లోపల కస్టమర్ రిటర్న్ కాల్ చేసి నాకు వాటర్ చాలా నీడ్ ఉంది. మీ ప్రొడక్ట్ నాకు ఈవినింగ్ లోపల ఫిక్స్ చేయగలరా అని అయితే అడిగాడు. ఖచ్చితంగా సార్ నో ప్రాబ్లమ్ అని చెప్పి అప్పటికప్పుడు మనం ప్రొడక్ట్ తెప్పించడం అయితే జరిగింది. కస్టమర్‌కి కాల్ చేస్తే కస్టమర్ బయటున్నా అనేసరికి కస్టమర్ దగ్గరికెళ్ళి కస్టమర్‌ని పిక్ చేసుకొని డైరెక్ట్‌గా ఇన్‌స్టాలేషన్ లొకేషన్ దగ్గరికైతే ఎళ్తున్నాము. శ్రీహరికోట ఎంట్రన్స్ నైట్ టైమ్ అయితే ఇంకా చాలా ప్లెజెంట్‌గా అయితే ఉందండి. సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంది. ఫైనల్‌గా ఇన్‌స్టాలేషన్ లొకేషన్‌కైతే వచ్చేసామండి. మా వాడు చాలా కష్టపడుతున్నాడు మిషన్ తీసుకెళ్ళడానికి. ఇప్పటికి చాలా సార్లు ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పానండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఆర్ఓ ప్లస్ సివి, టీడీఎస్ కంట్రోల్ ప్లస్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ టెక్నాలజీతో అయితే ఉంటుందండి. 10 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్, 15 లీటర్స్ పర్ అవర్ కెపాసిటీతో అయితే వస్తుంది. డిటాచబుల్ ట్యాంక్ అండి. ఆల్కలైన్ వాల్యూ కూడా మీకు పర్ఫెక్ట్ 8.5 వాల్యూస్ అయితే వస్తుంది. ఫైనల్లీ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకొని, డెమో కంప్లీట్ చేసుకొని అయితే బయలుదేరిపోయాము. బాగా చీకటి పడిపోయింది. మార్నింగ్ వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది. లాస్ట్‌లో వచ్చేటప్పుడు కస్టమర్‌కి మీరు ఉంటున్న ప్లేస్ చాలా బాగుంది సార్ అంటే, మీరు ఎప్పుడో ఒకసారి వస్తే అలాగే ఉంటుంది సార్. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు పెద్దగా అనిపియదని అయితే అని అన్నాడు. సరే అయితే ఫైనల్లీ ఇంకా ఇంటికి చాలా దూరం అయితే ఎళ్ళాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.